హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 8th క్లాస్ రేషనల్ నెంబర్స్ ఫస్ట్ లెసన్. 8th క్లాస్లో రేషనల్ నెంబర్స్లో ఫస్ట్ లెసన్లో ఏమున్నాయి, అసలు వాటిల్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి. ఫస్ట్ ఒక పాయింట్ చూద్దాము. రేషనల్ నెంబర్స్ అంటే ఎలా మనం గుర్తు ఇవ్వాలి చెప్తా. P/Q ఫామ్లో కానీ ఉండొచ్చు, లేదా Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అన్నట్లు ఉండాలి, లేకపోతే అవి రేషనల్ నెంబర్స్ కాదంట. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్లో రెండు రేషనల్ నెంబర్స్ మధ్యలో ఉన్న నెంబర్ని గుర్తించాలంటే ఫార్ములా ఏంటి చూద్దాం. ఇప్పుడు 3 అలాగే 4 మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్ ఏంటి అనేది మనం ఎలా గుర్తించాలి. ఫార్ములా ఉంది. A మరియు B అనుకోండి, 3 and 4ని. వీటి మధ్యలో ఉన్న నెంబర్ ఏంటి అనేదే కదా మన డౌట్. కాబట్టి A+B/2 చేసినట్లయితే ఈ రెండింటి మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్ వచ్చింది. అలాగే 3 అలాగే 4కి మనకు రేషనల్ నెంబర్ కావాలి, కాబట్టి 3+4/2 చేయొచ్చు, 7/2. ఓకేనా. అంటే 3 అలాగే 4 మధ్యలో ఉండే ఒక నెంబర్ 7/2. అలాగే ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో మరియు 7/2 ఉంది కదా. అలాగే 3కి 7/2కి మధ్యలో ఏం నెంబర్ ఉంది అని కనుక్కోవాలంటే 3 + 7/2/2. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా అనుకుంటే 2 × 3 6 + 7 13/2 ఇక్కడ ఉంది కాబట్టి టోటల్/2. ఓకేనా. చూద్దాం. ఇప్పుడు చూద్దాం. 13/2 × 1/2 అని రాసుకోవచ్చు, బై ఉంది కాబట్టి. ఓకేనా. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, అప్పుడు 13/4 వచ్చింది. అంటే ఈ రెండింటి మధ్యలో ఉన్న నెంబర్ 13/4. అలాగే మనకి ఎన్ని నెంబర్స్ కావాలంటే అన్ని టైమ్స్ దీన్ని రిపీట్ చేసుకుంటూ ఉండొచ్చు ఈ ఫార్ములాని. నెక్స్ట్ ఫార్ములా చూద్దాం. ఇప్పుడు ఇంకో పాయింట్ చూద్దాం. టెర్మినేటింగ్ డెసిమల్స్ అండ్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటే ఏంటి. టెర్మినేటింగ్ అండ్ నాన్ రిక్యూరింగ్ డెసిమల్స్ ఆర్ కాల్డ్ రేషనల్ నెంబర్స్. టెర్మినేటింగ్ అండ్ non-recurring decimals are called rational numbers. Terminating and non-recurring decimals are called rational numbers. ఓకేనా. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 8/4 అంటే 4 కదా. 8/4 అంటే 4 2s are 8 0 అంటే మనకు 0 వచ్చేసింది ఇంకా రిమైండర్గా. ఇక్కడ ఏం పాయింట్స్ రాలేదు డెసిమల్స్లో, కాబట్టి ఇది నాన్ రిక్యూరింగ్ డెసిమల్స్ అంటాము అండ్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అని పిలుస్తాము. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నాన్ టెర్మినేటింగ్ అండ్ రిక్యూరింగ్ డెసిమల్స్ ఆర్ కాల్డ్ రేషనల్ నెంబర్స్. అంటే నాన్ టెర్మినేటింగ్, ఇందాక టెర్మినేటింగ్ చూసాం కదా, అలాగే ఇప్పుడు నాన్ టెర్మినేటింగ్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 8/3 అన్నప్పుడు 3 2s are 6 2 వచ్చింది. పాయింట్ పెట్టుకోవచ్చు కాబట్టి ఇక్కడ 0 యాడ్ అవుతుంది. 3 6s are 18 2 ఉండిద్ది, పాయింట్ ఉంది కాబట్టి 0. 6s are 18 2 ఉండిద్ది, మళ్ళీ పాయింట్ పెడుతుంది కాబట్టి 0 యాడ్ చేసుకుంటే మళ్ళీ 6s are 18. ఇలా కంటిన్యూయేషన్గా వస్తూనే ఉంటుందన్నమాట. ఇలాంటి వాటినే మనం నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అని పిలుస్తాం. నాన్ టెర్మినేటింగ్ అండ్ రిక్యూరింగ్ డెసిమల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ రేషనల్ నెంబర్స్. టెర్మినేటింగ్ అలాగే నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అన్నా కూడా రేషనల్ నెంబర్స్లో యాడ్ అవుతాయి. ఓకేనా. ఇప్పుడు అడిటివ్ ఐడెంటిటీ అంటే ఏంటో చూద్దాం. ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నట్లయితే లైక్ 5 ఆర్ ఎనీ అదర్ నెంబర్స్ ఏదైనా తీసుకోవచ్చు. 5 తీసుకున్నట్లయితే దానికి ఏ నెంబర్ అయితే యాడ్ చేస్తామో ఆన్సర్ ఈ 5 రావాలి. ఏ నెంబర్ తీసుకుంటే వచ్చింది 0. కాబట్టి 0 ఇస్ ద అడిటివ్ ఐడెంటిటీ. వాట్ ఈస్ ద అడిటివ్ ఐడెంటిటీ? 0 ఇస్ ద అడిటివ్ ఐడెంటిటీ. ఇప్పుడు ఎగ్జాంపుల్స్లో ఇంకో నెంబర్ చూద్దాం. -5 చూద్దాం, లేదా -2 చూద్దాం. -2 + 0 = -2.
అలాగే నువ్వు ఏ నెంబర్కి యాడ్ చేసిన లైక్ 1/2 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1/2. కాబట్టి 0 అనేది ఏ నెంబర్కి యాడ్ చేసినా కానీ 0 రాదు, ఆ నెంబరే వస్తుంది, వేరే నెంబర్ యాడ్ అవ్వదు. ఇప్పుడు 5కి యాడ్ చేసాం 5ఏ వచ్చింది, 2కి యాడ్ చేసాం -2కి -2ఏ వచ్చింది. అలా ఏ నెంబర్కి యాడ్ చేసిన 0ని అదే నెంబర్ వస్తుంది. కాబట్టి 0 అనేది అడిటివ్ ఐడెంటిటీ. నెక్స్ట్ అడిటివ్ ఇన్వర్స్ చూద్దాం. అడిటివ్ ఇన్వర్స్లో నెంబర్ ఏంటంటే, ఇప్పుడు మనము ఏ అనే నెంబర్ని తీసుకున్నాం అనుకోండి, ఏలో ఏ నెంబర్ని అయితే యాడ్ చేస్తామో రిమైండర్గా 0 రావాలి. అంటే ఇప్పుడు ఏకి -a చేస్తే 0 వస్తుంది. అలాగే 2 + -2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎస్ ఆర్ నో? ఎస్. కాబట్టి మనం ఏ నెంబర్ని తీసుకున్నా సరే దానికి మైనస్ పెడితే అది 0 వస్తుంది. ఒకవేళ మనం -5 తీసుకున్నట్లయితే మైనస్ ఆల్రెడీ వాళ్ళే ఇచ్చారు కాబట్టి మనం +5నే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో 0. ఓకే. నెక్స్ట్ ఇంకేమైనా నెంబర్ తీసుకుందాం. 1/2 ప్లస్ ఎంత యాడ్ చేస్తే 0 వస్తుంది? -1/2. ఓకేనా? -1/2. నెక్స్ట్ -1/2 తీసుకున్నట్లయితే +1/2ని యాడ్ చేయాలి, అప్పుడు 0 వస్తుంది. కాబట్టి మొత్తానికి అడిటివ్ ఇన్వర్స్ ఏంటంటే మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అండ్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్. ఓకే, దిస్ ఈజ్ ద అడిటివ్ ఇన్వర్స్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే ఏంటి? ఏ ఇంటూ ఏ నెంబర్ చేస్తే ఏనే వస్తుంది, ఏ ఇంటూ ఏ చేస్తే A² వస్తుంది, ఏ ఇంటూ బి చేస్తే AB వస్తుంది. అలాగే ఏ ఇంటూ 1 చేస్తే ఏనే వస్తుందిగా. అలాగే 3 ఇంటూ 1 చేస్తే 3నే వస్తుంది. ఎప్పుడైతే మనం ఏ నెంబర్తో అయితే మల్టిప్లై చేస్తామో అప్పుడు అదే నెంబర్ రావాలి. అప్పుడు ఆ దేంతో అయితే మల్టిప్లై చేస్తామో అది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అవుతుంది. ఇప్పుడు ఏని 1తో చేస్తే ఏనే వస్తుంది కదా, కాబట్టి 1 ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఓకే. నెక్స్ట్ ఇంకో నెంబర్ తీసుకుందాం. 1/2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1/2. అలాగే మనం ఏ నెంబర్ని తీసుకున్నా సరే 1/2 తోటి ఏ నెంబర్ని తీసుకుంటే 1/2 వస్తుంది. ఏ నెంబర్ని తీసుకున్నా రాదు. ఒకటి ఎగ్జాంపుల్ కూడా చేద్దాం. 1/2 ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుంది? 2/2 వస్తుంది. మీన్స్ 1/1 వచ్చింది ఆన్సర్. ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది. తర్వాత మల్టిప్లికేటివ్ ఇన్వర్స్లో ఒకటి ఎగ్జాంపుల్ చూద్దాం. ఏకి A/1 ఈజ్ ఈక్వల్ టు 1/a చేసినట్టయితే 1 వస్తుంది. కాబట్టి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1 అవుతుంది కదా. ఏ మీన్స్ అంటే ఓన్లీ ఏ తీసుకున్నా సరే A/1 ఉన్నట్లు అక్కడ. ఓకేనా? A/1 ఈజ్ ఈక్వల్ టు ఏ. తర్వాత 2 తీసుకున్నట్లయితే 2/1 కదా, ఇంటూ 1/2 చేయాలంటే దాన్ని రెసిప్రోకల్ ఆర్ ఇన్వర్స్ చేయాలి. తర్వాత 3/4 చేసినట్లయితే ఇంటూ 4/3 అంటే రెసిప్రోకల్ చేసి మల్టిప్లై చేస్తే, అంటే ఇప్పుడు అన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి కాబట్టి 1 వచ్చింది. అలాగే మనం ఏ నెంబర్ని తీసుకున్నా సరే దాన్ని రివర్స్ చేస్తే దట్ మీన్స్ రెసిప్రోకల్ అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్లో ఫార్ములా ఏంటి? రెసిప్రోకల్. ఓకేనా? రెసిప్రోకల్ చేసినట్టయితే మనకు 1 వస్తుంది. కాబట్టి దట్ ఈస్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఓకేనా? ఇప్పుడు మనం చెప్పిన టోటల్ పాయింట్స్ని చూద్దాము. ఫస్ట్ పాయింట్ రేషనల్ నెంబర్స్ యొక్క ఫామ్ ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్లో 2 రేషనల్ నెంబర్స్ మధ్య ఉన్న నెంబర్స్ ఏమేమి ఉన్నాయి ఎలా తెలుసుకోవాలనే ఫార్ములా. తర్వాత టెర్మినేటింగ్ డెసిమల్స్, ఆ తర్వాత నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్, ఆ తర్వాత అడిటివ్ ఐడెంటిటీ, తర్వాత అడిటివ్ ఇన్వర్స్, ఆఫ్టర్ దట్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, తర్వాత మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఈ చాప్టర్స్లో నాకు తెలిసినంతవరకు ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనా? మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.